వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ సెమిస్టర్ తెలుగులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎవరైతే ఎగ్జామ్స్ 2 or 3 days ఉంది, లేదా అసలు ఎగ్జామ్కి ఏం చదవాలో క్లారిటీ లేదు అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి, స్కిప్ చేయొద్దు. జస్ట్ మీకు యూనిట్కి 3 క్వశ్చన్లు లెక్క చెప్పడం జరుగుతుంది, అంటే 5 units కలిపి మీకు 15 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఈ 15 క్వశ్చన్లు మీరు చదువుకుంటే చాలా సింపుల్గా ఎగ్జామ్ అనేది మనం పాస్ అయిపోవచ్చు. అర్థమవుతుందా? సో స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా వినండి. వీడియోకి ఆన్సర్స్ కూడా ఎక్కడ ఉన్నాయి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి, అది లాస్ట్లో మాట్లాడదాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ యూనిట్లో ఖచ్చితంగా చదవాల్సిన 2 క్వశ్చన్స్ని ఇక్కడ మీకు చూపించాను. భాషా లక్షణాలు, వాక్య లక్షణాలు. ఈ 2 క్వశ్చన్లో ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా 10 marksకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్న. భాషా లక్షణాలు చదవాలి, వాక్య లక్షణాలు కూడా చదవాలి. సో ఈ యూనిట్లో మనం 5 marks చూసుకున్నట్లయితే మీకు భాషా ప్రయోజనాలు, ఈ క్వశ్చన్ చాలా ఎక్కువ సార్లు మీకు రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ అన్న. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ని కూడా మీరు మిస్ చేయొద్దు. ఇది ఫస్ట్ యూనిట్లో ఉన్న 3 క్వశ్చన్స్. జస్ట్ ఒక రఫ్ పేపర్ తీసుకోండి, పక్కన రాసుకోండి చిన్న నోట్స్ కింద. ఫస్ట్ యూనిట్లో 3 క్వశ్చన్లు ఏంటి? భాషా లక్షణాలు, వాక్య లక్షణాలు, భాషా ప్రయోజనాలు. ఇవి చదవండి, మీకు సరిపోతుంది. 2వ యూనిట్ చూడండి అన్న, అనువాద సమస్యలు. అనువాద సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు. ఈ క్వశ్చన్ మీకు చాలా ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్, ఓకేనా? 2వ క్వశ్చన్ మీరు చూసుకుంటే అనువాదం, వాటి యొక్క స్వరూప స్వభావాలను అడుగుతానన్నా. ఈ క్వశ్చన్ని మీరు ఎగ్జాము 1 రోజు 2 రోజులు ఉండే ముందు చదువుతారు కదా, అలాంటి వాళ్ళు ఈ క్వశ్చన్ మిస్ చేయండి, లేదా 1 week ఇంకా టైం ఉంటే చదవండి ఈ క్వశ్చన్. కానీ ఫస్ట్ క్వశ్చన్ పక్కాగా చదవాలి. అనువాద సమస్యలు ఏంటి, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఏంటి అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన క్వశ్చన్. ఇందులో 5 marks మీరు చూసుకుంటే ట్రాన్స్లేషన్ అంటే ఏం లేదన్న, ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఇంగ్లీష్లో ఇచ్చి తెలుగులో మార్చమంటాడు, లేదా తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్లో రాయమంటాడు. ట్రాన్స్లేషన్ అంటే తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్లోనే రాయమంటాడు, ఇంగ్లీష్లో ఇచ్చి తెలుగులోనే రాయాలి. అది సొంతంగా ఇస్తాడు నాన్న, అది మీరు జస్ట్ మీకున్న నాలెడ్జ్ని బట్టి రాయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ యూనిట్ నాన్న. సో మీరు థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, రేడియో భాష ఎలా ఉండాలి. ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్ చదవాలి నాన్న. రేడియో భాష ఎలా ఉండాలి, సో అందులో ఉన్న మెలకువలు ఏంటని అడుగుతాడు. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మీరు చదవాలి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పటి వరకు చాలాసార్లు ఈ పేపర్లో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్, యాంకరింగ్. యాంకరింగ్ అంటే ఏంటి, యాంకరింగ్ చేసే వాళ్ళు ఎలా చేయాలి, యాంకరింగ్ చేసేటప్పుడు వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మీరు నేర్చుకోవాలి. ఇందులో మీరు 5 marks చూసుకుంటే వార్తా లక్షణాలు. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ కూడా మీరు చదవాలన్నా. సో నేను ఎక్కువ క్వశ్చన్లు ఏం చెప్పట్లేదు, చాలా తక్కువ క్వశ్చన్స్ చెప్తున్నాను, అవి చదవండి సరిపోతుంది. సో 4th యూనిట్కి మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా వ్యాసం యొక్క లక్షణాలు అడుగుతాను నాన్న. ఎక్కువగా వ్యాసం యొక్క లక్షణాలు ఖచ్చితంగా చదవండి ఈ క్వశ్చన్ కూడా. అదేవిధంగా తెలుగు వ్యాసం అసలు ఏ విధంగా ఆవిర్భవించింది, ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది, ఎలా మనుగడలోకి వచ్చింది అనే దానికోసం కూడా మీకు ఖచ్చితంగా 10 marksలో క్వశ్చన్ అనేది పక్కాగా అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్స్ మీరు పక్కాగా చదవాల్సి ఉంటుంది. 5 marks చూసుకుంటే ఉపాధ్యాయ వృత్తిపై సులభమైనది కాదు అని నిర్వచించండి. అంటే ఏంటంటే ఈ టీచింగ్ అనేది అంత సులభమైనది కాదు అని మీరు ఎలా చెప్పగలరు, దాని మీద ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది మీకు. ఇది మేము పీడిఎఫ్లో కూడా మీకు ప్రొవైడ్ చేసాం, అక్కడ చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే 5వ యూనిట్లో చాలా ఎక్కువ సార్లు మీకు రిపీట్ అయిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ అన్న. 2వ క్వశ్చన్, ఇది బాగా రిపీట్ అవుతూ వస్తుంది, ఈ క్వశ్చన్ మిస్ చేయొద్దు. సామాజిక మాధ్యమాలు, అర్థం కదా కదా, సోషల్ మీడియా అన్న, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడతాం కదా, అవే సోషల్ మీడియా వల్ల ప్రయోజనాలు ఏంటి, ఇది ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్. కొన్నిసార్లు ప్రయోజనాలు మరియు నష్టాలు కూడా అడుగుతాడు, 2 కలిపి కూడా మీరు చదవాలి. అర్థమవుతుందా? సో అదేవిధంగా వికీపీడియాలో మార్పులు ఏ విధంగా జరుగుతాయి, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నేర్చుకోవాలి. ఈ 2 క్వశ్చన్స్ మీకు 10 marksకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఓకేనా? సో డ్యామ్ షూర్గా చదవాల్సిన క్వశ్చన్స్. మీరు 5 marksలో చూసుకుంటే మైక్రో బ్లాగింగ్ లక్షణాలు ఏంటి అని అడుగుతాడు. ఈ క్వశ్చన్ ఇప్పటికే 3 నుంచి 4 సార్లు పడిందమ్మా, ఓకేనా? ఈ క్వశ్చన్ మీరు పక్కాగా చదవాలి. సో ఈ పేపర్లో ఈ 15 క్వశ్చన్లు చదివితే డ్యామ్ షూర్గా మీరు పాస్ అయిపోతారా, ఈజీగా 50+ తెచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఒక్క 5 నిమిషాలు స్పెండ్ చేసి జాగ్రత్తగా విని, వీటికి సంబంధించిన క్లాసులు ఎక్కడ ఉన్నాయో కూడా నేను ఇప్పుడు చెప్తాను. అవి కూడా మీరు క్లాసులు ఫ్రీగానే ఉన్నాయి. తెలుగుకి సంబంధించిన ప్రతి క్లాస్ కూడా మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, మన ఛానల్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. అవి ఎలా చూడాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో మీరు మన ఛానల్లోకి వెళ్ళినట్లయితే, మన ఛానల్ డిఎంటీ లాజిక్స్ తెలుసు కదా అందరూ. సో ఈ ఛానల్లో ప్లేలిస్ట్ అని ఉంటుందన్న, ఇలా చెక్ చేయండి. ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ క్లిక్ చేశాక ఇలా కిందకి రండి అన్న, ఇదిగోండి సెకండ్ సెమ్ తెలుగు.
ఇందులో మీకు అన్ని క్లాసెస్ ఈ ఒక్క ప్లేలిస్ట్లోనే మీకు అన్ని క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయిరా. జాగ్రత్తగా ఒకసారి చూడండి. సో ఇదిగోండి, కనిపిస్తుంది కదా మీ అందరికీ. భాషా లక్షణాలు మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా లైన్గా ఉంటాయి. మొత్తం సెకండ్ సెమ్ తెలుగు మొత్తం లైన్గా ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీకు అన్ని ఆన్సర్స్ కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవి చూసుకోండి, సరిపోతుంది. వీటిని చూస్తూ ఒక రఫ్ నోట్స్ లాగా పక్కన మెయిన్ పాయింట్స్ అన్ని రాసుకోండి. ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది, అర్థమవుతుందా? సో ఇది తెలుగుకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్న. అదేవిధంగా మీరు ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కోసం కూడా మీరు చూస్తున్నట్లయితే మన యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ మీ అందరికీ తెలుసు. ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన వెంటనే రిజిస్టర్ అడుగుతుంది, రిజిస్టర్ ఆర్ లాగిన్ అని అడుగుతుంది. రిజిస్ట్రేషన్ అవ్వండి, మీ పేరు ఇవ్వండి, మీ మెయిల్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్ కథం అయిపోయినట్లే. అయిపోయిన వెంటనే మీకు ఈ విధంగా కనిపిస్తుంది అన్న. ఈ విధంగా ఇది వెబ్సైట్ నాన్న. ల్యాప్టాప్లో ఉన్న వాళ్ళు dmtlogics.com అని కూడా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో యాప్ కూడా మీకు ఈ విధంగానే ఉంటుంది. హోమ్ సెమ్స్ ఎలా కనిపిస్తాయి, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ అని. ఇందులో మీరు సెకండ్ సెమ్ మీద క్లిక్ చేయండి. సెకండ్ సెమ్లో అన్ని కోర్సెస్ కూడా ఇక్కడ ఉంటాయి నాన్న. సెకండ్ సెమ్లో ఎనీ కోర్స్, ఎనీ పేపర్, ఎనీ గ్రూప్, అన్ని గ్రూపులు సిలబస్లు మొత్తం ఉన్నాయి ఇక్కడ. సెకండ్ సెమ్ ఎవరెవరు ఏ గ్రూప్ చదువుతున్నారో, మ్యాథ్స్ వాళ్ళకే కాదు, ఫిజిక్స్ వాళ్ళకే కాదు, కెమిస్ట్రీ వాళ్ళకే కాదు, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అన్ని పేపర్స్ కూడా ఇందులో ఉన్నాయి నాన్న. ఓకేనా? మీకు ఎనీ కోర్స్ 49 రూపీస్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ మీకు ఎప్పుడు ఫ్రీగానే యాప్లో ఉండదు నాన్న. మీకు ఛానల్లోనే ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. రిమైనింగ్ మీరు ఏవైనా సబ్జెక్ట్స్ తీసుకోవాలంటే 49 రూపీస్కే ఉంటాయి నాన్న. సో చాలా తక్కువ ప్రైస్కి మీకు పీడిఎఫ్స్ అండ్ వీడియో క్లాసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం మన యాప్లో. సో యాప్ అందరూ ఇన్స్టాల్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అన్న. ఓకేనా? మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్స్ మీద మీకు క్లాసెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.